హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా మేమైతే బాగున్నాం అంటే అందరికి పిల్లలకైతే ఇద్దరికి కోల్డ్ ఫీవర్ ఫుల్గా అటాక్ అయిపోయినాయి వెదర్ ప్రాబ్లం వల్ల. సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కదా, బ్లాగ్ అయితే చూసేయండి కంప్లీట్గా, స్కిప్ చేయకుండా బాగుంటుంది. మా ఊరిని అయితే స్నానం చేయించి రెడీ చేయించాను. వాడైతే డల్గా ఉన్నాడు కోల్డ్ వల్ల. సో కానీ డ్రెస్ అయితే చూడండి, చిన్నప్పటి డ్రెస్ షార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ అయితే మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఎందుకంటే నార్మల్గా ఇంకా టెంపుల్కి వెళ్దామని మామూలు రెడీ చేసినాము. కాసేపటికి చూడండి పడుకునేసిపోయిండు. అంటే చెప్పాను కదా, కోల్డ్ వల్ల అయితే వాడికి హెల్త్ అయితే సపోర్ట్ చేస్తలేదు. సో నేను ఒక్కదాన్ని అయితే టెంపుల్కి వచ్చాను. అంటే ఈవినింగ్ అయితే దీపం పెట్టాను. మార్నింగ్ నార్మల్గా ఒకసారి దర్శనం చేసుకుందామని అయితే టెంపుల్కి వచ్చాను. ఇది మా ఊరు శివాలయం, మా ఇంటి ముందే ఉంటుంది. రోజైతే గండ దీపం పెట్టారు. నేను రాలేదు, తీయలేదు, ఈవినింగ్ టైం కదా, పాప చిన్నదని చెప్పేసి ఇంకా నేనైతే టెంపుల్లో దేవుడికి మొక్కేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం అయితే బయటకు వచ్చేపు కూర్చున్నాం. మా ఊని ఊకే పడుకొని ఉంటుండని వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటుండు. ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. సో చూడండి, అయితే చూడండి అక్కడ వాళ్ళతో అయితే ఆడుకుంటున్నాడు. ఇన్యాక్టివ్గా ఉన్నాడు. యాక్టివ్గా ఉంటే అక్కడ ఉండే రకం కాదైనా, ఉరుకుతూనే ఉంటాడు ఎటో దిక్కు. సో వెదర్ ప్రాబ్లం వల్ల ఇంకా హెల్త్ కూడా ఖరాబ్ అవుతున్నాయి అందరి. వాడిని అయితే కొద్దిసేపు అట్లా సిరప్స్ వేసి అయితే కొంచెం యాక్టివ్ అయిన తర్వాత బయటకు అయితే తీసుకొచ్చాను ఆడుకోవడానికి. అక్కడంతా పిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటే కొంచెం యాక్టివ్గా ఉంటాడు అని చెప్పేసి. ఇంకా మీరైతే కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారో చూడండి. ఎంత ముద్దుగా ఒక సైడ్కి కూర్చున్నాడో. వాడి పనులు చూస్తే అయితే ముద్దొస్తాయి, కొన్నిసార్లు అయితే కోపం వస్తాయి. అట్లా చేస్తున్నాడు, కూర్చున్నాడు అక్కడ మా అన్న వాళ్ళ కొడుకుతో. అయితే ఇంకోసేపు అయితే ఆడుకున్నాడు బయట. మళ్ళీ తర్వాత ఇంకా టైర్డ్ అయిపోయి ఆటోమేటిక్ ఇంటికి రానేసరికి వచ్చేసిండు. హెల్త్ అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే వెదర్ అస్సలు బాగుండలేదు కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. దీపం పెట్టడానికైతే నేను రెడీ చేసుకున్నాను. కొబ్బరికాయ, బియ్యం, ఉసిరి దీపం అయితే పెడతాను ప్రతిసారి ఆ దీపంతో. ఇంకా చిప్పలు, 365 అగరొత్తులు, ఒత్తులు, ఇంకా కావాల్సిన నూనె. ఈ ఉసిరి దీపం పెట్టడానికైతే నేను ప్రిపేర్ చేశాను. ఇలా అయితే చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా, డైరెక్ట్ పైన పెడితే వత్త ఆగదు కదా. కొంచెం స్పూన్ తోటి అయితే నేను పైన కొంచెం ఏమంటారు ఇట్లా గిన్నె షేప్లో అయితే వేసుకున్నాను. టెంపుల్కి అయితే రెడీ అయిపోయినాయి. మావాడు చూస్తాడంటే మమ్మీ ఎటో పోతుంది, నన్ను తీసుకోకుండా చీ అని, అంటే డ్రెస్ని ఇది మంచిగా లేదు, చీ తీసే అని చెప్పి నాకైతే సైగలు అయితే వేస్తున్నాడు. వాడు కంప్లీట్గా మాట్లాడాలి కదా, చీ ఇది వద్దు అని చెప్తుండ. అంటే ఊరికి ఇది వేసుకోమన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా చిన్నతల్లిని కూడా రెడీ చేసినాం కానీ అద్దులే, చీకటి అయిపోయిన పౌర్ణమి మంచిదే కానీ ఎందుకైనా మంచిదే ఎందుకులే అని చెప్పేసి అయితే తీసుకొని అయితే పోలేదు. సింపుల్గా అయితే నార్మల్గా ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్న శారీ, ట్రెండింగ్ శారీ అందరికీ తెలుసు కదా. సో బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. నార్మల్గా శారీ అయితే కట్టుకుందామని చెప్పేసి అయితే కట్టుకున్నాను. వేరే మ్యాచింగ్ ఏ కలర్ అయినా వేస్తే అంటే దేవుడి కొత్త చీర కట్టుకోవాలని అయితే అనిపించింది. ఇంక ఇది కట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా కొత్త చీర కట్టుకున్నాను, మా మరదలు పెట్టింది అయితే. సో ఇంకా నేనైతే ఇక్కడ గుడి దగ్గర రేగి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర అయితే ముట్టిస్తున్నాను. ఇంకా మా చిన్నదాళ్ళు అయితే లేచి ఏడ్చేసరికి అమ్మ నువ్వు చిన్నోన్న అయితే ఇంటికాడనే వదిలేసి వచ్చిన. కానీ కొద్దిసేపటికి అయితే వచ్చేసిండు మావాడు. దీపం పెట్టే టైంకి అయితే వచ్చి నా దగ్గర అయితే కూర్చున్నాడు. అండ్ దీపం అంటే మంచిగా అయితే జరిగింది నా కార్తీక పౌర్ణమి దీపం అయితే. మీ ఇంట్లో ఎట్లా జరిగింది అండ్ కామెంట్ చేయండి. చూడండి మావాడు అయితే వచ్చేసిండు. మమ్మీ అనుకుంటా, ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే వాడు పిలుస్తుంటే. అండ్ మావన్ కోసం అయితే ఒక స్పెషల్ ఐటమ్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అదైతే వస్తుంది. ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను, చూడండి. వాడికి ఇష్టమైంది అంటే వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూడాలి. కానీ వాడికి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. సో ఇంకా ప్రసాదం పెట్టేసి అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే చాలామంది వచ్చారు. మార్నింగ్ పెట్టేవాళ్ళు మార్నింగ్ పెట్టేసుకున్నారు, ఈవినింగ్ పెట్టేవాళ్ళు అయితే ఈవినింగ్ పెట్టేసుకున్నారు. కంప్లీట్గా అయితే పూజ అయితే మంచిగా జరిగిపోయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఇక్కడ ఇంకా టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఇంకా నెక్స్ట్ అయితే తులసి అమ్మవారి దగ్గర కూడా నేను ఉసిరి దీపం అయితే ఒకటి పెట్టాను. సో అందరు చూడండి, దీపాలు అయితే తులసమ్మ దగ్గర అయితే పెట్టేశారు. ఇంకా అందరు టెంపుల్కి అయితే వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే దీపారాధన ఉంటుంది, అంటే పూజ ఉంటుంది.
సో శివుడిది పూలతోటి శివలింగం అలంకరించి వాటిపైన దీపం పెట్టి మంచిగా చేస్తారు చూడండి. అది కూడా క్లిప్ యాడ్ చేశాను ఎండింగ్ వరకు. ఇక మావాడైతే గుడి మొత్తం తిరుగుతున్నాడు, కానీ కొంచెం చిక్కున్నాడు అన్నమాట. అది నిన్న నుంచి ఈ రోజుకైతే ఇంకా ఎక్కువ అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే కూడా సార్ ఏమని చెప్పిందంటే వెదర్ ఎఫెక్ట్ అని చెప్పేసి. సో ఇంకేం చేస్తాం, వెదర్ బాగాలేదు కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదవుతుంది అనిపించింది. ఇంకా వత్తులు అయితే దీపం అయితే పెడుతున్నారు. ఇంకా నేనైతే ఇంకా నా దీపం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళైతే నేను మళ్ళీ పూజ టైం వరకు అయితే వచ్చేసాను. అంతలోపు ఇంకా డెకరేషన్ చేయాలి చెప్పాను కదా, పూలతోటి డెకరేట్ చేస్తారని. అది ఇంకా చేయలేదు. చూడండి శివుడిని ఎంత బాగా అలంకరించిండ్రో. ఇదైతే ఇంకా గండ దీపం ప్రతి డే పెట్టేది. ఇంకా వచ్చేసారు అంటే అందరూ. పూజ అయితే స్టార్ట్. నేను ఇంటికి వెళ్ళేసి మళ్ళీ కొంచెంసేపు అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాను చెప్పాను కదా. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసారు శివలింగాన్ని. అయ్యగారు అయితే వేస్తాడు, మంచిగా వేస్తాడు. ఇక్కడ నవీన్ అంకుల్ ప్రతిసారి అంటే ఏ ఈవెంట్ ఉన్నా దేవుడిది అయితే మంచిగా డెకరేట్ చేస్తాడు. సో మంచిగా ఉంది కదా. అందరూ అయితే పూజకు కూర్చున్నారు. ఇంకా నేను కూర్చున్నలేను, చిన్న పాప కదా ఇంటి దగ్గర ఏడుస్తుంది అని చెప్పేసి నార్మల్గా వీడియో తీసుకోవడానికి మాత్రమే అయితే వచ్చాను. ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి కూడా కార్తీక పౌర్ణమి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా డ్యాన్స్తో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.